హలో పీపుల్, వెల్కమ్ టు హోమ్ బుక్ ఆఫ్ శ్రీ. ఈ రోజులు మనం వెజిటబుల్ పలావ్ చేస్తున్నాం. చాలా ఈజీ, చిన్నపిల్లలు కూడా కారం లేకుండా తినేగలిగేలాగా చేస్తున్నాను అనమాట. సో స్పైసెస్ ఎక్కువ వాడలేదు. జీరా ఫస్ట్ ఆయిల్ వేసుకొని జీరా వేసుకొని అందులో ఆనియన్స్ కొన్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుంటున్నాము. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేయాలన్నమాట. ఆనియన్స్ ఎంత ఆయిల్లో ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది. మరి ఎక్కువ ఫ్రై చేసేసి బ్రౌన్గా చేసేయకూడదు. జస్ట్ పింక్ టు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేంజ్ అవుతే చాలు. నెక్స్ట్ టమోటా, ఆలు, బీట్రూట్, క్యారెట్, ఈ 4 అయితే వాడుతున్నాను. మొత్తం అన్నీ ఒకేసారి వేసేస్తాను. మొత్తం అన్నీ ఒకేసారి క్యారెట్, బీట్రూట్, ఆలు, టమాటా వేసుకొని అన్నిటికీ పట్టేలాగా ఉప్పు, పసుపు ఫస్ట్ యాడ్ చేసుకున్నాం కదా. ఉప్పు, పసుపులో మొత్తం ఇవి కొంచెం టేస్ట్ రావాలన్నమాట. ఇవే తినేసినా కూడా మంచిగా అనిపించాలి. సో ఉప్పు, పసుపులో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ కారం 2 యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బటర్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేసిన వెంటనే బటర్ వేసుకుంటే మొత్తం బ్లాక్ కలర్లో అయిపోతుంది. సో ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత బటర్ కరిగించుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒక మిక్స్ ఇచ్చేసి విజిల్ తీసేసి ఒక 5 మినిట్స్ ఉంచాలి. టమోటా మెత్తపడిన తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పు, రాళ్ళుప్పు వాడుకుంటున్నాను. ఆ తర్వాత 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ కడిగి నానబెట్టుకున్న రైస్ని వేసుకొని మూత పెట్టి విజిల్ పెడితే పలుకులుగా సూపర్గా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.